మిత్రమా, ఇతరులు వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుట మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మిత్రమా. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తనే పొడుచుకొని తిన్నట్లు మనిషికి కూడా డబ్బు, గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తనే దూరం చేసుకుంటాడు మిత్రమా. కాదంటారా? మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలో లేదా మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. ఎన్ని నంది అవార్డులు ఇచ్చినా తక్కువే కాబట్టి నువ్వే వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉండు మిత్రమా. తెగిపోయిన దారాన్ని ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ కూడా ఎవరి మీద ప్రయత్నించుకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేల రాలక తప్పదు కదా. ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చెయ్యకు మిత్రమా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుందని మాత్రం గుర్తుంచుకో. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానిని ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు కూడా ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు. అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న వంటి పునాదులని తెలిసే రోజు ఒకటి వస్తుంది మిత్రమా. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండు మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాలను పదిలంగా ఉంచుతుంది. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఒంటరివాడే మిత్రమా. కాదంటారా? పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు, ఓడిన చివరికి చచ్చిన వీరుడుగా మిగులుతావు. బురదలో డొల్లే పందితో పోరాడకు, ఒంటి నిండా బురదే, తర్వాత దురద మాత్రమే మిగులుతుంది మనకి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడూ కూడా చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం లేదని గుర్తుంచుకో మిత్రమా. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డుదారిలో డబ్బులు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద రాసి ఉంటుంది ICU అని. అంటే దాని అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు, పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు మిత్రమా. ఎదుటివారు ఎదుగుతుంటే అసూయ పడకండి. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినాల్సి వస్తుందని గుర్తుంచుకో మిత్రమా. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి ఎప్పుడు కూడా బాధపడకు. ఎందుకంటే అమూల్యమైన రోజు వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుందని గుర్తుంచుకో మిత్రమా. మర్యాద ఇవ్వని వారింటికి వెళ్ళొద్దు మిత్రమా. విలువివ్వని వారితో మాట్లాడొద్దు. అహంకారం చూపే వారిలో కలవకు. గరిష్టాలతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ కూడా పంచుకోకు. నోరదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయిని చూసి మీ ఇంటికి అసలు పిలవద్దు మిత్రమా.
ఇవి గుర్తుంచుకోండి. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండే పండు మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే మిత్రమా. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు మిత్రమా. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నీ వాళ్ళను ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమి కూడా ఆశించకు మిత్రమా. జీవితం మొత్తం కూడా బాగుంటుంది.